మామా. హాయ్ జాను, రా కూర్చో. తింటివే మామా? తింటి జాను. ఏం తింటివి మామా? అన్నం తింటే. అందరూ అన్నమే తినేది, గడ్డి తినరు. ఈరోజు సండే కదా, ఏమన్నా స్పెషల్ ఉందేమో అని అడిగినా. నువ్వేం తిన్నావు? చికెన్ తింటే. మటన్ తినింటేమి? మీ ఇంట్లో చేసి పిలుచు వచ్చి తింటా. తింటావు ఏంటికి తినవు? మా ఇంటితా కొత్తానే ఏం చేసినారని గిన్నెలన్నీ తెరిచి చూస్తావే, ఆ మాత్రం పిలిచలేవా? కాదు మామ, పెళ్లికి పోయింటివి అంటున్నా కదా, పెళ్లిలో గొడవ జరిగిందంటే ఏంటికి? చిన్న విషయానికి గొడవ. ఏమైంది? భోజనాలు కూడా బాగా చేపించినారు జాను. పెళ్లి కొడుకులు బంధువులు ఉంటారు కదా, వాళ్ళకు కొందరికి తక్కువ వచ్చినాయి. దానికి వేసుకో ఒకటే గొడవ, తెల్లార్లు అదే గొడవే. తక్కువ రావడంలో తప్పేం లేదులే. ఏంటి అట్లా అంటావు? పెళ్లికి నీ ఎట్లా వాళ్ళు 20 మంది వస్తే చాలు, ఆటోమేటిక్ గా భోజనాలు తక్కువ వస్తాయి. అంత తింటానా నేను? ఎట్లా కనపడతాను నీకు? అమ్మ ఊర్లో భోజనాలన్నీ నేనే తినేటట్టు కనపడతానా నీకు? మళ్ళా చెప్పాలా అది కొత్తగా? అన్నం పిడిసలు ఎగిరేసుకొని తింటావే, మళ్ళీ మాట్లాడుతున్నావు. కొంచెం ఎక్కువ తిన్నా ఓర్పు లేదు మనుషులకి. ఓర్పు కాదు, నిన్ను పెళ్లిళ్ళకి రాకుండా తీర్పు ఇయ్యాల, పంచాయతీ పెట్టించి. మనం పెళ్లిళ్ళకి పోకపోతే ఏందనుకుంటున్నావు? మనం ఏదైనా పెళ్లికి పోతే ఆ పెళ్లిలో కలే వేరు మనం ఉంటే. ఏంది కళ? నీ ఏటుకి వాళ్ళని కలవరించుకుండేటట్లు చేస్తా అంటావు. కళ కాదు, వాళ్ళకి పీడ కళ. ఎందుకు జాన అంత తక్కువగా మాట్లాడతావు? నువ్వు ఎక్కువ ఉన్నావు కాబట్టి. ఉన్ని గాని ఈరోజు సండే కదా, సేన్లే పోలేదా? లేదు. ఎలా, ఎందుకు? ఈరోజు సండే, ఎండలు విపరీతంగా మండే. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు సాయంత్రం పోకూడదా? సాయంత్రం పోతా ట్యూషన్ కి. చేన్లో ఏమేసినారు? పెట్టుబడి వేసినారు. ఇది పెట్టుబడి వేసినారా? ఏం పుట్టుబడి ఉండవో, అందరూ పెట్టుబడి వేసే చేన్లో పంట ఏం పెట్టినారని అడిగిండేది. బా పెట్టుబడి వేసినారంట. అట్లానా? మామిడి చెట్లు ఉన్నాయి కదా మామ. బాగుండాయా మామిడి చెట్లు? రేపు చెప్తా మామ. ఏంది రేపు చెప్తావా? ఏమట్లా? మామిడి చెట్ల పోక నేను 10 రోజులు అయింది మామ. రేపు పోతా మామ. బాగుండారా అని అడుగుతాను, మళ్ళీ నీకు వచ్చి చెప్తాలే మామ. వద్దు రామాయప్ప, ఫస్ట్ ఇంటికన్నా పోపా. నువ్వు కాయలు బాగా కాసినాయా అని అడిగిండేది. రేపు అడిగి చెప్తుందంట. పంట ఎట్లుందని నేను అడిగితే బాగుండాలంటే దానిని అడిగి నాకు చెప్తుందంట. అదే బాగా కాసినాయి మామ. రేట్ ఎట్లుంది? కొనే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. రేటు తగ్గిందంట. అన్ని తగ్గుతున్నాయి, నువ్వెప్పుడు తగ్గుతావో ఏమో. ఉన్ని గాని మీ బంధువులది పెండ్లంటే ఎప్పుడు? వాళ్ళు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు. అంతా మాట్లాడినారంటే తెలిసి మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? పెళ్ళి ఎప్పుడైతే నీకేమి? ఆ పెండ్లికి నాకి అవినాభావ సంబంధం ఉంది. ఏమోనే. ఏం లేదు జాను, పెళ్లి కొడుకుల నాయన నాకి బాకీ ఉన్నాడు. పెండ్లిలో చదివింపులు రాపిస్తారు కదా, అది వస్తానే ఇస్తానన్నాడు. అందుకే. నువ్వు చదువుకున్నావు కదా, అయిప మాటలు ఎట్లా నమ్మిదివి? నీ మాదిరే 20 మందికి చెప్పినాడు అయిప. నిజమా జాను? మన నా డబ్బులు ఎట్లా జాను? పెళ్లి కొడుక్కి చదివిచ్చినాను అనుకో. అంతేనంటావా? అంతగాక పాపము డబ్బులకి చాలా అవస్థ పడుతున్నాడు, నువ్వే ఒక అప్పుగా అయ్యి. ఏంది మళ్ళా అప్ప? బాగా చెప్తావమ్మా నువ్వు. ఉండే లెక్క రాబట్టుకోలేకపోతే మళ్ళా అప్పు ఇయ్యాలంట. బాగా చెప్తావే నువ్వు. అయినా నువ్వు అంత పీసినో నువ్వు కదా, అప్పు ఎట్లు ఇచ్చినావు? వడ్డీకి ఆశపడి ఉంటావు కదా. ఆ వడ్డీని లేదమ్మా, ఏందో 4 రాళ్ళు ఎనిక్కేసుకోవచ్చు కదా అని ఇచ్చిన. 4 రాళ్ళు ఎనిక్కేసుకోవాలని ఇచ్చినావు. ఆయప్ప నేను ఎత్తిన గుండేసే, పెద్ద గుండు. ఊంతిపై అట్లా చేయాలో ఏమోను. నీ యొక్క సన్నగది ఇట్లా నన్ను అయ్యో ఇయ్యద్దు అని సిలక్క చెప్పినట్లు చెప్పా, అయినా ఇందా నేను. ఏంటికింటావు? ఈజీ సంపాదిద్దాం అనుకుంటావు, మొదటికే మోసం వచ్చింది. నువ్వు సంపాదించిండేదంతా ఇట్లే పోతా ఉంటుంది. కనీసం కడుపు కన్నా తిను. అవకాశం వస్తే నన్ను రెస్టారెంట్ పిలిచపోయి నాకు ఏమని తినిపి. పిలిచకపోతా పాపం అలిసి వచ్చినావని 2 కూడా మాట్లాడవు. నన్ను మాటలు నిన్ను పిలిచపోయి తినిపిల్ల. అవన్నీ అట్లుండి కానీ కొత్త మొబైల్ కొన్నా అంటే ఏంటి కథ? అదే ఊంజాను, కొత్తది కొనుక్కుంటే ఇప్పుడు వీడియోలు తీస్తాంట కదా నేను, నాకు అవసరము. అందులో ఆ వీడియోల్లో అది పాతగా అయిపోయిందాను.
నేను నల్లగా కనపడతాడా అందుకే. కొత్తది కొన్నాక పాలరాతి శిల్పమా కట్ట కనపడుతున్నావా? ఏం వెటకారంగా మాట్లాడద్దులే అమ్మా. లేకపోతే ఉండేదే నల్లగా, మొబైల్ నల్లగా కనపడినాడంట. ఉన్ని గాని మొబైల్ రేట్ ఎంత? 7,000. అమ్మయ్య అంత? ఏందనుకున్నావు, నేను ఏది కొన్నా బాగా లెక్క ఎక్కువ పెట్టుకుంటా. తెలుసునా నీకు? మంచి రేటుదే కొనుక్కుండేది నేను. ఎలా అంత ఆశ్చర్యపోతుంది? ఫస్ట్ లేస్తే ఇట్నింటి ఏ పనికి? వీడియోలు బాగా రాలంటే కనీసం 20-30 వేలు పెట్టి కొనాలా. 7,000 పెట్టి కొన్నాడు. దానికి ఏం సంబరమో ఇప్పకి. నీకేం ఎన్నైనా మాట్లాడతావు, లెక్క ఖర్చు పెట్టే వాళ్ళకి తెలుస్తుంది పాపము. ఓ అబ్బో, ఇంత ఖర్చు పెట్టిన అయిపోయి ఈ జిల్లాలోనే లేడు. ఓ ఇన్ని మాట్లాడుతాండవే. ఇప్పుడు మామిడి తోట ఉంది, కనీసం తినుమామా అని మామిడికాయలు ఇవ్వు. అట్లే సీని తోట ఉంది, సీనికాయలు ఇచ్చి మామికి ఎండాకాలం పాపమును జ్యూస్ చేసుకొని తాగుమామా అని 2 కాయలు ఎప్పుడన్నా ఇచ్చినావా నువ్వు? ఇన్ని మాట్లాడుతాండవే. నేను ఇకపోతే ఏమి, రోజు జ్యూస్ చేసుకొని తాగుతున్నావు కదా. నేనా? మరి నేనా? వీడియోలు తీసే కానీ మా తోటలోకి వచ్చేది, 10 కాయలు పీక్కుండేది, బ్యాగ్ వేసుకొని పోయేది. మాకు తెలియదనుకున్నావా నీ కథ? నువ్వు చూసినావా? మామ ఎవరికి మమ్మ కథలు చెప్పేది? వీడియోల్లో చెప్పు, నాకు కాదు. తినే ఫలము ఎవరైనా పీక్కొని తింటారు. కాదు మామ, 1 లేదా 2 రోజు నా అమ్మమ్మ. ఓ ఇవన్నీ కాదు నీతో కష్టం గానీ నేను పోయేస్తా. ఇట్లాంటి మాట్లాడితే పోయొస్తానని అందరూ అనేది. అన్ని ఏంటో మాట్లాడుతుంది పాపము. ఇయమ్మే అన్ని ఇయమ్మ తోటలాడు తిన్నట్లు. తినే ఫలం ఎవరైనా పీక్కుంటారు పాపం. అన్ని మాట్లాడుతున్నావు నువ్వు. తినే ఫలమా? కాన్ పో. ఓ ఏంది పని నువ్వు చేసిండే పని? ఏం మామా? మా మామిడి తోటలో కాయలు సంచికి పీక్కపోయినావు అంట కదపా. దాంట్లో అబద్ధం ఏముంది? నిజమే. ఏంటి అన్ని పీక్కపోయినావు? తినే ఫలం మామ, దానికేముంది? అన్ని కాయలు పీక్కుంటారా? కాదు మామ, నీదైతే ఒక రకము, నాదైతే ఒక రకము. ఏం న్యాయం మామ ఇది? సంచులు పీక్కపోతారా? నువ్వు బీక్కపోయినప్పుడు లేదా? ఎట్లుంది మామ దెబ్బ? అదుర్సు కదా. ఓ ఈ రోజుకు సరిపా. నువ్వు మా తోటలోకి రాద్దు, నేను మీ తోటలోకి రాను. మాకు కావాల్సిండేది కూడా అదే. ఉన్ని గాని పెళ్లికి ఎవరు బయలుదేరినారు? ఎవరిని పిలిచింటే వాళ్ళు బయలుదేరినారు. నేను అది కాదు అడుగుతానేది, మీరు ఎవరు బయలుదేరినారని. మేమందరము బయలుదేరినాం. ఊన్లే భోజనాలు ఖర్చులు మిగులుతాయిలే, అందుకే ఎలవారింటారులే. వాళ్ళు మాకు సొంతం బంధువులు. నీ మాదిరి పిలిచకనే పెళ్లిళ్ళకి పోయేది కాదు మేము. ఎట్లా కనపడతానరమ్మా నీకు పాపమును? చూసినావా నువ్వు? కోడై కొత్తాను పో ఊరంతా. మామ నన్ను ఏంటికంట, నాతో ఏంటి కనిపించుకుంటావు? ఉన్ని గాని ఇప్పుడు ఎన్నో క్లాసుకు పోతావు? ఇప్పుడు ఎండాకాలం సెలవులు, నేనేంటికి పోతా? ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ సెలవులు అయినాక ఎన్నో క్లాసుకు పోతావు అని ఏంటి? ఏం స్కూల్ ఫీజు కడతావా? నేనేంటికి కడతా? బాగుండవు కదమ్మా పాపమును. ఏమో ఆసే 1 మాదిరి తీసే 1 మాదిరి అడుగుతాన్నావే. నేను ఆ క్లాసుకు పోతే నీకేలా ఉండేలా ఊరికే. అడిగినప్పుడు చెప్పేకేమో. ఏం చెప్పాలని? నేను చెప్పాను, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోపో. నేనే ఊరికి చెప్తా, ఎడ తిక్కల సుబ్బమ్మ ఉన్నట్టుండవే. ఏంది నేను తిక్కల సుబ్బమ్మనా? నువ్వు మండ్రి గబ్బ మల్లేసి ఉన్నట్లున్నావు పో. ఏంది మండ్రి గబ్బ మల్లేసా? మడసంగా మాట్లాడు చెప్తాను, నువ్వు అతిగా మాట్లాడద్దు. నువ్వు అన్నప్పుడు బాగుందా? మేము అన్నప్పుడు నొప్పి వచ్చిందా నీకు? ఎట్లున్నాడు చూడు, మిద్ది పైన వడియా ఎండ పెడితే ఎత్తుకొని పోయేవాడా కట్టున్నాడు. ఓ సరిగా మాట్లాడు. నన్నే అంత మాట అంటావా నువ్వు? ఇట్టే మాట్లాడితే వదిలిపెట్టని చెప్తాడా? ఓ అబ్బో చూసినాం లెప్పమ్మావో, నువ్వు ఈడర్సాల్సిందే. మా ఎత్త తాగపోతే పిల్ల అంటే న్యావ్ అంటావు. లంపట ఏం మాట్లాడి ఊరికి తిడతా అంటుంది. ఇల్లినేది ఇటు అరిసేది నా మీద, ఎత్తేసేది ఇట్లా. నీకు కథ తెలుసులే, ఊరికే కూర్చో. నీతో మాట్లాడేకి నాకు బుద్ధి లేదు. ఫస్ట్ ఇటు నుంచి పోవాలా. నీ ఏంటేమో మాట్లాడుతుందన్నీ, చొట్ట మాటలన్నీ. మనతో పెట్టుకుంటే అవుతుందా?